హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడి పంతులు. ఈరోజు మరిన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందానికి నేను మళ్ళీ వచ్చాను. సో లాగానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుంచే క్వశ్చన్స్ తీసుకొని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వారికి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా ఈజీగా అనలైజ్ చేసుకోవాలో వాళ్ళకు కూడా తెలుస్తుంది. మీకు కూడా ఎలా ఈజీగా అనలైజ్ చేసుకోవాలో ఒక ఐడియా అనేది వస్తుంది. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఇంకా మంచిగా ఉంటే లైవ్ క్లాసెస్ కూడా అరేంజ్ చేస్తాను. అలాగే ఈ రోజు నుంచి డైలీ ఒక 2 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ లాంటి ఆ టైప్లో ఒక 2 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఈరోజైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకే అండి, ఈరోజు ఈ ఫస్ట్ 2 జీకే క్వశ్చన్స్ అనేది నేర్చుకొని నెక్స్ట్ మన రీజనింగ్ క్లాసెస్కి వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఇది చూడండి. విచ్ ఇస్ ద లార్జెస్ట్ రైల్వే జోన్ ఇన్ ఇండియా బై సైజ్? లార్జెస్ట్ రైల్వే జోన్ ఏమిటి, అది సైజ్ ప్రకారం ఏది పెద్దది అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకు ఇండియన్ రైల్వేస్లో ఎన్ని జోన్స్ ఉన్నాయి? 4. నార్థన్ రైల్వే, సదర్న్ రైల్వే, ఈస్టర్న్ రైల్వే అండ్ వెస్టర్న్ రైల్వే. ఇందులో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నార్థన్ రైల్వే అండి. ఈ నార్థన్ రైల్వే అనేది ఇండియా రైల్వే జోన్స్లో పెద్దదన్నంట. ఇది 1952లో ఎస్టాబ్లిష్ చేశారండి. 1952లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి బరోడా హౌస్ ఢిల్లీలో ఉంటుందండి. ఈ నార్థన్ రైల్వే జోన్స్లో కవర్ అయ్యేటి ఏంటివి? పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీరీ టెరిటరీస్ ఉంటాయి కదా, అవి కూడా, అండ్ ఢిల్లీ అండ్ చండీగఢ్. ఇవన్నీ నార్థన్ రైల్వే జోన్ కిందనే వస్తాయండి. ఓకే, లార్జెస్ట్ జోన్ వచ్చేసి నార్థన్ రైల్వే. ఇది 1952లో ఎస్టాబ్లిష్ చేశారు. బరోడా హౌస్ ఢిల్లీలో హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అండి, ఇప్పుడు ఈ సెకండ్ క్వశ్చన్, జీకేలో సెకండ్ క్వశ్చన్ చూడండి. హూ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ టు బికమ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద ఇండియన్ రైల్వే బోర్డ్? ఇండియన్ రైల్వే బోర్డులో ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్గా అయ్యింది ఎవరు అని క్వశ్చన్ అండి. ఇక్కడ మమతా బెనర్జీ ఉంది, సురేఖ యాదవ్ ఉంది, జయవర్మ సిన్హా ఉంది, రీనా శర్మ ఉంది. ద కరెంట్ ఆన్సర్ వచ్చేసి సి అండి, జయవర్మ సిన్హా. తను 1 సెప్టెంబర్ 2023లో ఫస్ట్ చైర్పర్సన్లో ఫస్ట్ ఉమెన్గా సెలెక్ట్ అయిందండి. ఇండియన్ రైల్వేలో 118 ఇయర్స్లో ఇంత హిస్టరీలు ఉన్నాయి. ఇండియన్ రైల్వేలో ఫస్ట్ ఉమెన్ తినే అండి. అంటే ఇండియన్ రైల్వే ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 118 ఇయర్స్ తర్వాత ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్గా అయిన పర్సన్ తినండి, జయవర్మ సిన్హా. ఓకే, దీంతోపాటు మీకు ఇంకొక క్వశ్చన్ ఇస్తాను చూడండి. క్వశ్చన్ వచ్చేసి విచ్ ఇస్ ద లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్ ఇన్ ఏషియా? ఏషియాలో లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది కామెంట్లో పెట్టండి. రేపు ఆన్సర్ని ఏంటో చెప్తాను. ఓకే ఓకే అండి, ఇంతటితో మన జీకే క్వశ్చన్స్ 2 కంప్లీట్ చేసుకున్నాము. డైలీ ఇలానే 2 చెప్పుకుందాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన క్లాస్కి అనేది వెళ్ళిపోదాం. మన రీజనింగ్ క్లాస్కి మూవ్ అయిపోదాం. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. అరేంజ్ ద 2/3, 4/5, 1/2, 3/4 ఇన్ ఏ డిసెండింగ్ ఆర్డర్. అంటే ఎక్కువ నుండి తక్కువకి వీటిని అరేంజ్ చేయాలి. 1/3, 4/5 అంటే మనకి నార్మల్గా 1 to 3 ఇస్తే తెలుస్తుంది. ఇలా అంటే తెలియదు కదా. అప్పుడు వీటిని 1/3 పార్ట్ అంటే ఎంత, 4/5 పార్ట్ అంటే ఎంత, 1/2 అనే పార్ట్ ఎంత అనేది మనం తెలుసుకుందాం. నార్మల్గా జనరల్గా చూడండి, ఫస్ట్ 1/2 ఉంది. 1/2 అంటే ఎంత? 2 పార్ట్స్లో హాఫ్ పార్ట్ అన్నట్టు, అంతే కదా. నెక్స్ట్ సేమ్ ఇలానే రిమైనింగ్ కూడా చూడండి. ఫర్ సపోజ్ ఒక 5 సర్కిల్స్ తీసుకుందాం. 1, 2, 3, 4, 5. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమన్నాడు? 2/3.
3లో 2 అన్నాడు. 3లో 2. నెక్స్ట్ 4/5. 5లో 4. అంటే ఈ 2/3 కన్నా 4లో ఒక సర్కిల్ ఎక్కువ ఉంది కదా. జనరల్‌గా చెప్తున్నాను చూడండి. 4లో ఒక సర్కిల్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ 1/2 అంటే జస్ట్ 2 పార్ట్స్‌లో 1 అన్నట్టు. అంటే 1 సర్కిల్. నెక్స్ట్ 3/4 అంటే 3లో 2 సర్కిల్స్. సారీ 4లో 3 సర్కిల్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి, దీన్ని బట్టి మనం ఈజీగా దీన్ని ఇలాంటి క్వెషన్ వచ్చినప్పుడు అనలైజ్ చేసుకోవచ్చు కదా. డిసెండింగ్ అంటే పైన డిసెండింగ్ అన్నా, కింద డిసెండింగ్ అన్నా ఒక తీరుగా చూసుకోండి. ఫస్ట్ 5లో 4 అంటే 4 జీరోస్ అన్నప్పుడు ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం 4 జీరోస్, అన్నిట్లలో 4 జీరోస్ ఎక్కువ ఉన్నాయి కదా అన్నిటికన్నా. సో 4/5 ఫస్ట్. నెక్స్ట్ 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 ఏమున్నది 4 తర్వాత 3. నెక్స్ట్ 3/4. నెక్స్ట్ 2/3. నెక్స్ట్ 1/2. చూడండి ఇప్పుడు ఇది సాటిస్ఫై అయిపోయింది కదా. ఇక్కడ ఒక 5 పార్ట్స్ ఇస్తే దాంట్లో 1/4 పార్ట్ అంటే ఇది అన్నట్టు. నెక్స్ట్ 4/3 అంటే 4 పార్ట్స్‌లో 3 పార్ట్స్. ఇప్పుడు 5 అన్నప్పుడు 5 పార్ట్స్ అన్నప్పుడు 5లో ఎక్కువ ఎక్కువ వస్తాయి కదా. కానీ ఇందులో తక్కువ వస్తాయి కదా 4 పార్ట్స్ అన్నప్పుడు. 5 పార్ట్స్ కన్నా 4 పార్ట్స్ తక్కువ కదా. సో ఇలా అజ్యూమ్ చేసుకొని ఒక ఐడియా ప్రకారం రాసుకోవాలండి మనం. అనలైజ్ చేసుకోవాలి. అప్పుడు దీని ప్రకారం ఆన్సర్ ఏమొస్తుంది 4/5, 3/4, 2/3. ఆన్సర్ డి. డి ఈజ్ రైట్ ఆన్సర్. చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అండి, మన రీజనింగ్ క్లాసులో సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్, రిపుల్ ఈజ్ written as 613382 and life is written as 8129. How is pillar written in that code? ఒక నిర్దిష్ట కోడ్లో రిపుల్ అనేది 613382 మరియు లైఫ్ అనేది 8129 అని వ్రాయబడింది. ఆ కోడ్లో పిల్లర్ ఎలా రాయబడుతుంది అనేది క్వశ్చన్ అండి. చూడండి ఒకసారి. రిపుల్ RIPPLE. నెక్స్ట్ LIFE. రిపుల్ ఎలా రాశారు 613382. నెక్స్ట్ లైఫ్ 8129. ఇలా చూడండి కొన్ని కామన్గా కనబడుతున్నాయి కదా. ఈ వైస్ అండి. ఐ అనేది 1గా రాశారు, PP అనేది 33 రాశారు. ఈ అనేది కామన్ లేదు. ఓకే, ఎల్ అనేది 8గా రాశారు, ఎల్ అనేది ఇక్కడ కూడా 8గా రాశారు. అంటే ఇలా కామన్గా ఇక్కడ నుంచి మనం ఆన్సర్ అనేది తీసుకోవచ్చు కదా. ఈ పిల్లర్ అనేది చూడండి, పిల్లర్ PILLER అంతే కదా. పి అనేది ఇక్కడ నుంచి ఏమవుతుంది 3, అంటే ఫస్ట్ లెటర్ 3 రావాలి. ఆప్షన్ సి రాంగ్. నెక్స్ట్ ఐ ప్లస్లో ఏముంది 1 అంటే నెక్స్ట్ 1 రావాలి, అంటే డి రాంగ్. నెక్స్ట్ ఎల్ అంటే ఎంత 8, 88 రావాలి. 8 2 ఎల్లు ఉన్నాయి కాబట్టి 2 8లు, అంటే బి రాంగ్. ఆన్సర్ ఏ. చెక్ చేయండి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఈ అనేది వేరే ఉంది, ఇక్కడ 9 అనేది ఈలో ఉంది కదా అని. కానీ మనకు ఫస్ట్ 4 లెటర్స్ కామన్ అయిపోయినాయి కదా. ఆన్సర్ ఏ అనేది రాసుకోండి. అప్పుడు కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇస్తూ ఉంటాడు. ఆన్సర్ అనేది ఏ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. 3 following letter clusters are alike in a certain way and one is different. Pick the odd one or it. కింద ఇచ్చిన లెటర్ క్లస్టర్స్ ఉన్నాయి కదా, అందులో ఒకటి డిఫరెంట్గా ఉందట, అదేంటో కనుక్కోమంటున్నాడు. కింది అక్షర సమూహాల్లో 3 నిర్దిష్ట మార్గంలో ఒకేలా ఉంటాయి, ఒకటి భిన్నంగా ఉంటుంది. బేసి పదాన్ని ఎంచుకోండి, డిఫరెంట్గా ఉన్నదాన్ని కనుక్కోండి అంటున్నాడు. EHL JKL KNR FIM. ఫస్ట్ వీటి మూడిట్లలో సేమ్ ఏంటో కామన్ ఏంటో కనుక్కుందాం మనం. ఈ అంటే ఎంత
E5 H8 L12. దీనికి రిలేషన్ ఏముంది? ఈ రెండింటి మధ్యలో ఎంత ఉంది గ్యాప్? +3 నెక్స్ట్ +4 నెక్స్ట్ JKL. J అంటే 10, K11, L12. దీనికి ఎంత ఉంది? +1 +1 ఉంది. నెక్స్ట్ KNR చూద్దాం. KNR K11 N14 R 18, రైట్ టు ఓట్ 18. వీటిలో చూడండి +3 +4 ఈ రెండు కామన్గా ఉన్నాయి చూడండి. ఇది ఒకటి డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు అలాగే FIM చూద్దాం. F అంటే 6, I9, M13 చూడండి. +4 సారీ +3 +4 చూడండి. +3 +4 ఇది +3 +4 +3 +4 +3 +4 అంటే 10, 11, 12 అనేది డిఫరెంట్గా ఉంది. అదేంటిది? ఆప్షన్ బి JKL. బి ఆన్సర్ బి అండి. చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. సాల్వ్ ద జంబుల్డ్ వర్డ్ CCITRKE so that it becomes a correct word of the English and then tell the 5th letter of correct word. ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చారు, కింద తెలుగులో కూడా చూడండి. పదం CCITRKE ఇది ఇంగ్లీష్ యొక్క సరైన పదం అవుతుంది. మరియు తర్వాత సరైన పదం యొక్క 5వ అక్షరం ఏమిటి అని అడిగాడు. ఈ CCITRKE కరెక్ట్ పదం ఏంటి అంటే ఇది ఒక జంబుల్లో రాసినారు, అంటే పదాలు అటు ఇటు రాశారు. దాని కరెక్ట్ ఫార్మేషన్ రాసి అందులో 1st to 5th లెటర్ ఏంటో కనుక్కోమని క్వశ్చన్ అండి. ఈ CCIRT ఏమవుతుందో చూడండి ఒకసారి. క్రికెట్ అవుతుంది కదా. క్రికెట్ అవుతుందో చూడండి ఒకసారి. CRICKET చూడండి ఒకసారి. 2 Cలు వచ్చినాయి, I వచ్చింది, TRKE ఓకే N వచ్చింది. ఇప్పుడు 5th లెటర్ ఏంది? 1 2 3 4 5 K. B ఈజ్ రైట్ ఆన్సర్. ఆన్సర్ బి. చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కౌంట్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఇక్కడ ఫిగర్ ఇచ్చారు, ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో కనుక్కోమంటున్నాడు. నిన్న ఒకటి చెప్పాను కదా, ఇలా కరెక్ట్ స్క్వేర్లో ఉంటే సింపుల్ ఒక ట్రిక్తో కనుక్కోవచ్చు అనేసి. అదేంటో చూద్దాం. చూడండి ఎన్ని రోస్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 రోస్ కదా. అంటే ఇలా రాసుకోవచ్చు. అప్పుడు స్క్వేర్లో కనుక్కోవాలంటే ఇలా రాసుకోవచ్చు కదా. నేను చెప్పాను కదా, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని స్క్వేర్స్ చేసుకుంటే అయిపోతుంది. 1 స్క్వేర్ ఎంత? 1 ప్లస్ 2 స్క్వేర్ 4 ప్లస్ 3 స్క్వేర్ 9 ప్లస్ 4 స్క్వేర్ 16 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 1 ప్లస్ 4 5, 5 ప్లస్ 9 14, 14 ప్లస్ 16 30 వస్తుంది. అంతేనా? ఇంకా ఉన్నాయా ఇందులో? ఉన్నాయి. 30 ప్లస్ ఈ కార్నర్కి ఇచ్చాడు కదా, 4 స్క్వేర్స్ ఉన్నాయి కదా ఇవి, ప్లస్ 4 ప్లస్ అంటే మళ్ళీ లోపల ఇక్కడ ఒక స్క్వేర్ వచ్చింది చూడండి. ఇక్కడ ఇది కూడా స్క్వేరే కదా, ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 30 ప్లస్ 4 34 ప్లస్ 8 34 ప్లస్ 4 38. ఆన్సర్ డి. RRB గ్రూప్ డి 2018లో వచ్చిన క్వశ్చన్ అండి. చెక్ చేసుకోండి ఒకసారి. చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ టుడే ఈజ్ థర్స్డే, వాట్ విల్ బీ ద డే ఆఫ్టర్ 560 days? 560 days తర్వాత ఏ డే అవుతుంది అని అడుగుతున్న క్వశ్చన్. ఈరోజు గురువారం అయితే 560 రోజుల తర్వాత ఏ రోజు అవుతుంది? చూడండి, సింపుల్గా మనకు వీక్స్లో డేస్ ఎన్ని? 7. సో సింపుల్గా 560/7 చేసుకుంటే సరిపోతుంది కదా. చూడండి, 5 7 అంటే ఎంత పోతుంది? 8.
7 8 56 0 0 7 8 అంటే రిమైండర్ ఎంత వస్తుంది? 0 వస్తుంది కదా. 0 అంటే సేమ్ థర్స్డే అనేది వస్తుంది. అంటే ఆప్షన్ ఏ ఈజ్ ఆన్సర్. ఒకవేళ వేరే వస్తే 1 వస్తే థర్స్డేకి +1 అంటే నెక్స్ట్ ఫ్రైడే అవుతుంది. +2 వస్తే సాటర్డే, +3 వస్తే సండే. అలా ఇక్కడ రిమైండర్ 0 కాబట్టి థర్స్డే ఈజ్ ఆన్సర్. సేమ్ డేనే అవుతుంది. చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఆర్ ఇన్ అసెండింగ్ ఆర్డర్? కింద భిన్నాలలో ఏ ఆరోహణ క్రమంలో ఉన్నాయి? ఈ కింద కొన్ని ఇచ్చాడు, ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో అసెండింగ్ ఆర్డర్లో కొన్ని ఉన్నాయి. అది ఏమిటి అని అడుగుతున్నాడు. అసెండింగ్ ఆర్డర్ ఉన్న ఆప్షన్ ఏంటి అని అడుగుతున్నాడు. చూడండి, అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటిది? ఇలానే కదా, పెరుగుతూ వెళ్ళాలి. పెరుగుతూ వెళ్ళేది అసెండింగ్ ఆర్డర్. కింద ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి. 16/19, 14/17, 12/18 ఇలా ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి? మరి వీటి వాల్యూస్ మనకు కావాలి కదా. అలానే ఇవంతా డివిజన్ ఇవన్నీ చేయలేము కదా, చాలా టైం పడుతుంది కదా. సింపుల్గా చూడండి, 16కి 19కి ఎంత గ్యాప్ ఉంది? 3. సో పైన నామినేటర్లో ఉంది, పైన ఉంది చూడండి, పైన ఉన్న 16 3 టేబుల్లో ఎంత పోతుంది? 5తో కదా. అంటే ఇక్కడ రిమైండర్ 1 ఉంటుంది, దాన్ని వదిలేయండి. 5తో పోతుంది కదా. సో 5 అక్కడ ఉంచుకోండి. నెక్స్ట్ 14 to 17 3 కదా గ్యాప్ ఉంది. నెక్స్ట్ 10 ఎంతలో పోతుంది? 4. నెక్స్ట్ 12 to 18 మధ్యలో ఎంత ఉంది? 6. పైన ఎంతలో పోతుంది? 2. 6 2 12. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ 1 ఉంది కదా, 1 కూడా చేయాలి అంటే ఏమవుతుంది అప్పుడు? జస్ట్ డెసిమల్ పాయింట్స్ తర్వాత ఇక్కడ 5.1 అని సంథింగ్ ఏదో వస్తుంది. సేమ్ ఇక్కడ 2 మిగులుతుంది కాబట్టి 0.6 అనేది సంథింగ్ ఏదో వస్తుంది. సో మనకు కావాల్సింది లార్జ్ టు స్మాల్, అంతే కదా. ఇక్కడ చూడండి, లార్జ్ టు స్మాల్ ఆర్డర్ వచ్చింది కదా. మరి ఇప్పుడు 5 అనేది లార్జ్, 4 మీడియం, 3 అనేది స్మాల్. అంటే ఆర్డర్ ఎలా ఉండాలి అప్పుడు? అసెండింగ్ ఆర్డర్ అన్నప్పుడు ఇలా 2 ఫస్ట్ ఉండాలి, 4 సెకండ్ ఉండాలి, 5 అనేది థర్డ్ ఉండాలి. 2 అంటే ఎంత? 12/18. 12/18 ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్లో లేదు, లాస్ట్ ఆప్షన్లో లేదు. 2 ఆప్షన్లో, 2 and 3 ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ 14 రావాలి. 14 ఏ ఆప్షన్లో ఉన్నది? సెకండ్ ఆప్షన్. సో సెకండ్ ఈజ్ రైట్. 16/9 5 అవుతుంది, 14/17 4 అవుతుంది, 12/18 2 అవుతుంది. చూడండి ఆన్సర్ ఈజ్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్, పిన్ టిన్ ఫిన్ మీన్స్ డెలిషియస్ రెడ్ ఫుడ్, టై డిప్ సిగ్ మీన్స్ బ్యూటిఫుల్ ఎల్లో రోజ్, అండ్ సిగ్ పాన్ ఫిన్ మీన్స్ రోజ్ అండ్ ఫుడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టాండ్స్ ఫర్ ఫుడ్ ఇన్ ద లాంగ్వేజ్? తెలుగులో ఏం అంత ఉండదండి. సింపుల్గా ఒక నిర్దిష్ట కోడ్లో పిన్ టిన్ ఫిన్ అనేది డెలిషియస్ రెడ్ ఫుడ్ అవుతుంది, టై డిప్ సిగ్ అనేది బ్యూటిఫుల్ ఎల్లో రోజ్ అవుతుంది, అండ్ సిగ్ పాన్ ఫిన్ మీన్స్ రోజ్ అండ్ ఫుడ్ అవుతుంది. ఇందులో ఫుడ్ అనేది ఏ వర్డ్తో రిప్రజెంట్ అనేది అవుతుంది అనేసి క్వశ్చన్ ఉంటుందండి తెలుగులో. మనకి తెలుగులో సేమ్ వర్డ్స్ సేమే ఉంటాయండి. టై డిప్ సిగ్ అనేసి, పిన్ టిన్ ఫిన్ అని, రెడ్ ఫుడ్, రోజ్ అండ్ ఫుడ్, బ్యూటిఫుల్ ఎల్లో రోజ్, ఇవి వర్డ్స్ అనేది సేమ్ ఇలానే ఇంగ్లీష్లో కూడా తెలుగులో కూడా ఇలానే ఇస్తాడు, అవి ఏం మారవు. ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బీ గ్రూప్ డి 2018లో వచ్చిన క్వశ్చన్ అండి. ఇక్కడ చూడండి, సింపుల్గా చూడండి, పిన్ టిన్ ఫిన్, నెక్స్ట్ వర్డ్ టై డిప్ సిగ్, నెక్స్ట్ సిగ్ పాన్ ఫిన్. ఇందులో ఫుడ్ ఎక్కడ వచ్చింది? పిన్ టిన్ ఫిన్ అనే దానికి డెలిషియస్ రెడ్ ఫుడ్. ఇక్కడ ఫుడ్ అనేది ఫుడ్ లాస్ట్కి వచ్చింది చూడండి. ఈ ఫస్ట్ వర్డ్ ప్రకారం ఫుడ్ అనేది ఫిన్ అవ్వచ్చు మేబీ. నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఫుడ్ ఉందా? టై డిప్ సిగ్లో బ్యూటిఫుల్ ఎల్లో రోజ్ మాత్రమే ఉంది, ఫుడ్ అనేది లేదు. నెక్స్ట్ సిగ్
పాన్ ఫిన్లో రోజ్ అండ్ ఫుడ్ అంటే ఇది మళ్ళీ చూడండి ఇక్కడ ఫుడ్ అనేది లాస్ట్కి వచ్చింది అంటే ఇక్కడ వర్డ్ అనేది ఫిన్ అవుతుంది కదా మళ్ళీ ఇవి రెండు చూడండి లాస్ట్కి వచ్చాయి ఫుడ్ అనేది కూడా లాస్ట్కి వచ్చేది అంటే ఫిన్ అనేది ఫుడ్ అనే అర్థం ఫిన్ ఎక్కడ ఆప్షన్ సి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అండి చూడండి ఒకసారి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ ఎమంగ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్ తెలుగులో కూడా సేమ్ ఉంటుంది ఇక్కడ ఒక ప్యాటర్న్ ఇచ్చారు ఆ ప్యాటర్న్లో క్వశ్చన్ మార్క్ ఉంది కదా క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ నుంచి ఏ ఆప్షన్ ఇక్కడ వస్తుంది అనేది క్వశ్చన్ అండి చూడండి ఒకసారి ఏ ఆప్షన్ వస్తుంది వీటికి అన్నిటికీ ఏంటి రిలేషన్ ఉన్నది చూడండి ఒకసారి ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2021 క్వశ్చన్ అండి ఇది చూడండి 21 43 65 అండ్ 81 క్వశ్చన్ మార్క్ 1211 ఇలా చూసుకున్నాను చూడండి 21 43 65 81 క్వశ్చన్ మార్క్ 121 ఇలా తీసుకున్నాను చూడండి 2 to 4 +2 కదా నెక్స్ట్ 4 to 6 +2 6 to 8 +2 8 to నెక్స్ట్ కూడా +2 వస్తే ఇక్కడ సాటిస్ఫై అవుతుంది +2 అంటే ఇక్కడ 10 రావాలి నెక్స్ట్ 10 to +2 12 అంతే కదా నెక్స్ట్ సెకండ్ డిజిట్ చూడండి 1కి 2కి మళ్ళీ +2 3కి 5కి +2 5కి 1కి +2 లేదు కదా మరి ఇక్కడ ఇది మిస్ అయిందండి ఇది 81 కదండి 87 ఇది 87 అండి ఇది 87 చూడండి ఇప్పుడు 5కి 7 కూడా +2 ఉంటుంది 7 to నెక్స్ట్ డిజిట్ ఎంత ఉంటుంది +2 అంటే 9 109 అనేది ఆన్సర్ రావాలి మళ్ళీ 9 to +2 11 చూడండి సాటిస్ఫై అయింది కదా అంటే ఆన్సర్ ఏమవుతుంది 109 అంతే కదా ఒకసారి చెక్ చేయండి ఇక్కడ అనేది ఆప్షన్ అనేది నేను రాంగ్ తీసుకున్నాను 87 అండి ఇది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఓకే అండి ఇంతటితో మన క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయింది ఈరోజు టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది మరిన్ని కొత్తగా క్వశ్చన్స్తో రేపు మళ్ళీ కలుద్దాము వీడియో అనేది ఎండ్ వరకు చూడండి ప్రతి వీడియో ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు ప్రతిదీ అర్థమవుతుంది ఎలా ఈజీగా అనలైజ్ చేసుకోవాలో కూడా అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ప్రతి మంది చూస్తున్నారు కానీ కామెంట్ అనేది పెట్టట్లేదు మీకు వేరే ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా మీ దగ్గర ఏమైనా పీడిఎఫ్లు ఉన్నా కూడా నాకు లింక్ అనేది పెట్టండి కింద మెయిల్ అనేది ఇచ్చాను డిస్క్రిప్షన్లో అక్కడ నుంచి మీరు అనేది నాతో రెస్పాండ్ అవ్వచ్చండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్